ఎవ్రీవన్. సో నేను హలీం ఆల్రెడీ చేశాను, కాకపోతే మళ్ళీ ఈవినింగ్ హలీం తినాలనిపించింది. సో దాంట్లోకి నేను కొన్ని ఫ్రై ఆనియన్స్ అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. నేను హలీం ఎలా చేయాలో ఫుల్ వీడియో కూడా పెట్టాను. ఆ వీడియో అనేది ఈ వీడియో కింద లింక్ చేస్తాను. సింపుల్గా ఈజీగా మీరే ఇంట్లో చేసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం తినాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకొని మీరు కావాలి అన్నప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా కలిపేసుకోవాలి. సో మళ్ళీ మనకి ఇలా హలీం లాగా మంచి కన్సిస్టెన్సీ వస్తుంది కొద్దిగా వాటర్ వేసి వేడి చేసిన తర్వాత. సో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి మీకు కావాలి అనుకుంటే గీ వేసుకోవచ్చు. నేను కొత్తిమీర పుదీనా ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను, నాకు చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా సింపుల్గా ఇంట్లోనే మీరు హలీం తయారు చేసుకోవచ్చు అండి. ఫుల్ వీడియో ఈ వీడియో కింద లింక్ చేస్తాను. నేను ఇప్పుడు ఈ హలీం టేస్ట్ చేయబోతున్నాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.